వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి భూ కబ్జాలకు సంబంధించి ఒక్కొక్కరి భాగోతం బయటపడుతుంది. నిన్నగాక మొన్న హైదరాబాద్ నడిబొడ్డున ఆ భూ కబ్జా చేయాలని తప్పుడు జీవోలు సృష్టించారు. ఆ కేసులో అరెస్ట్ అయ్యి తర్వాత విడుదలై బయటకు వచ్చినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు గురించి ఆల్రెడీ మనం చూసే ఉన్నాం. సో ఇప్పుడు తాజాగా అదే స్థాయిలో భూ కబ్జా మరొకటి బయటపడింది. 2023లో జరిగినటువంటి ఇది భూ కబ్జా. ఎవరయ్యా వ్యక్తి అంటే గతంలో వైసీపీ హయాంలో స్పీకర్గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం, ఆయన కొడుకు, వీళ్ళిద్దరూ కలిసి, అంటే తమ్మినేని సీతారాం కుటుంబం కలిసి ఒక సినీ ఫక్కీలో ఒక భూ కబ్జాకైతే పాల్పడ్డారు. సో దీనికి సంబంధించి తీగలాగితే డొంకంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. 2023లో దాదాపుగా 920 గజాలు ఉన్నటువంటి ఒక భూమిని కబ్జా చేయాలనే ప్రయత్నంతో ఒక తప్పుడు డెత్ సర్టిఫికేట్ సృష్టించారు, తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించారు, ఒక తప్పుడు లేడీని కూడా తీసుకొచ్చారు. తన కూతురు అని చెప్పి ఒక లేడీని కూడా ఈ రంగప్రవేశం చేసి మొత్తంగా ఈ భూమిని సబ్ రిజిస్టర్ సహాయంతో మొత్తం స్వాధీనం చేసుకున్నారు. దీని బహిరంగ మార్కెట్ విలువ దాదాపుగా 4 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి నిన్న శ్రీకాకుళం ఎస్పీ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఏంటి ఇది సినీ ఫక్కీలో జరిగినటువంటి ఏంటి ఈ కబ్జా కథ ఏంటంటే, శ్రీకాకుళం జిల్లాలో పట్టణ పరిధిలో ఒక సర్వే నెంబర్లో దాదాపుగా 920 గజాల స్థలం ఉంది. సో ఈ స్థలం ఎవరిదయ్యా అంటే అసలు అందవరపు గోవిందరాజులు అనే వ్యక్తిది ఈ స్థలం. ఈ స్థలాన్ని అందవరపు గోవిందరాజులు అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ భూమిని కట్టా కనకలింగేశ్వరరావు అనే ఒక వ్యక్తికి 88-92లో అంటే 2 దఫాలుగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేశారు. అంటే ఇప్పుడు ఈ భూమి ఎవరిదయ్యా అంటే లింగేశ్వరరావుది, ఆయన కుటుంబ సభ్యులది. అయితే వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు, ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. సో అక్కడే ఉంటారు, ఇక్కడికి పెద్దగా రారు. సో ఇది ఖాళీగా ఉంటుంది, ఎప్పటి నుంచో ఖాళీగా ఉంటుంటే దీని మీద తమ్మినేని సీతారాం కన్నుపడింది. సో ఎలాగైనా సరే దీన్ని కబ్జా చేయాలి. ఆల్రెడీ డాక్యుమెంటేషన్ అంతా ఎవరి పేరు మీద ఉంది? లింగేశ్వరరావు పేరు మీద ఉంది. కాబట్టి దాన్ని మనం కబ్జా చేయాలంటే ఏం చేయాలని ఆలోచిస్తే ఈ లింక్ డాక్యుమెంటేషన్ అనేది అమ్మినటువంటి అందవరపు గోవిందరాజుల పేరు మీదే ఉందని తెలుసుకుని అక్కడి నుంచి లింక్ కట్ చేసి అందవరపు గోవిందరాజుల దగ్గర నుంచి వీళ్ళ దగ్గరకు వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నారు. ఎలా ప్లాన్ చేశారు అంటే, మొదటగా ఈ అందవరపు గోవిందరాజులు అనే వ్యక్తి చనిపోయినట్టుగా ఒక డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. కానీ ఆ వ్యక్తి బతికే ఉన్నాడు ఒకటి. రెండోది, ఆ వ్యక్తికి ఒకే ఒక కూతురు ఉన్నట్టుగాను ఆ కూతురు పేరు రజని అని చెప్పి ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా సృష్టించారు. కానీ గోవిందరాజులు బతికే ఉన్నాడు ఒకటి, ఆయనకి 2 కొడుకులు, ఒక కుమార్తె, మొత్తం 3 చిల్డ్రన్స్ ఉన్నారు గోవిందరాజులకి. కానీ వీళ్ళేం చేశారు, ఈ రజని, అడబాల రజని అనే ఒక మహిళను తీసుకొచ్చి ఆయన కూతురుగా చెప్పారు. అసలు ఈ అడబాల రజని అనే మహిళ ఇక్కడ మన రాష్ట్రానికి చెందింది కాదు, పక్క రాష్ట్రంలో ఉండేటువంటి మహిళ. సో వాళ్ళకి చెందినటువంటి రిలేటివ్స్ ఇక్కడ ఉండటంతో రజని అని సృష్టించడానికి అడబాల అలాగే అందవరపు 2 ఏతోనే స్టార్ట్ అవుతాయి. కాబట్టి వీళ్ళని సబ్ రిజిస్టర్ని మాయ చేయటం కోసం తీసుకొచ్చినటువంటి మహిళే ఈ రజని. ఈ రజని అనే మహిళను తీసుకొచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేశారు, సో గోవిందరాజులు అనే వ్యక్తి చనిపోతే ఆటోమేటిక్గా ఏకైక కూతురు అంటే ఆస్తి ఎవరికి చెందుద్ది? ఆటోమేటిక్గా ఏకైక వారసురాలకే చెందుద్ది కదా. సో రజనీకే చెందాలి అని చెప్పి రజనీ పేరు మీద నుంచి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారో తెలుసా? రజనీ ద్వారా మన తమ్మినేని సీతారాం తనయుడైనటువంటి చిరంజీవి నాగు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. దీనికి సాక్షి సంతకాలు ఎవరితో పెట్టించారో తెలుసా? తమ్మినేని సీతారాం డిగ్రీ కాలేజీలో పనిచేసే 4 లెక్చరర్ల చేత పెట్టించారు. ఈ స్కామ్లో లేడీ సబ్ రిజిస్టర్ కూడా పార్ట్నర్గా ఉంది. ఎందుకనంటే అక్కడ అని ఉంది తప్ప అడబాలానా లేకపోతే అందవరప అనేది సబ్ రిజిస్టర్ చెక్ చేయాలి. కానీ వాళ్ళ ఆధార్ కార్డులో అడబాల అని ఉంటుంది. కానీ వీళ్ళు అడబాల అనే పూర్తి పేరు రాయకుండా రజని అని మాత్రమే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించారు. అలాగే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో అంటే అందవరపు అని తప్పుడు అర్థం వచ్చేలాగా సృష్టించారు. అయితే ఇక్కడ 5 లక్షలకు మించి ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగితే ఖచ్చితంగా పాన్ కార్డు తీసుకోవాలి. కానీ ఇక్కడ సబ్ రిజిస్టర్ ఏం చేసిందో తెలుసా? పాన్ కార్డు తీసుకోలేదు. అయితే ఇందులోనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఎవరికైనా పాన్ కార్డు అనివార్య కారణాల వల్ల లేకపోతే ఫామ్ 16 ఏదో మొత్తానికి ఒకటి ఫిల్ చేసి సబ్ రిజిస్టర్కి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆ ఫామ్ మీద కూడా వీళ్ళు సంతకాలు పెట్టలేదు. అంటే పాన్ కార్డు ఇవ్వలేదు, పాన్ కార్డుకి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి ఫామ్ కూడా వీళ్ళు ఫిల్ చేయలేదు. ఎందుకు ఫిల్ చేయలేదు అంటే అడబాల అనేది ఆ పేరు మీద ఉంటుంది కాబట్టి పాన్ కార్డులో అడబాల అని ఉంటుంది. కానీ గోవిందరాజుల ఇంటి పేరు అందవరపు.
సో అందవరపు గోవిందరాజులకి అందవరపు రజనీ అవ్వాలి, అడబాల రజనీ అవ్వదు. సో కాబట్టి ఈ రికార్డ్స్ అన్నీ బయటకు వస్తే దొరుకుతారని చెప్పి సబ్ రిజిస్ట్రార్ని వీళ్ళ ఉచ్చులో వేసుకుని సబ్ రిజిస్ట్రార్ సహాయంతో నలుగురు లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలేజీలో పనిచేసే లెక్చరర్ల చేత సాక్షి సంతకాలు పెట్టించి వాళ్ళు కబ్జా చేసేశారు. ఈ విషయం ఎవరికి తెలియదు? ఈ కొనుగోలు చేసినటువంటి లింగేశ్వరరావు కుటుంబానికి తెలియదు, కట్టా కనకలింగేశ్వరరావు కుటుంబానికి తెలియదు. వాస్తవానికి వీళ్ళు 88, 92లోనే కొన్నారు. వీళ్ళేమనుకుంటున్నారు, భూమి అక్కడే ఉంది కదా సరే అనుకుంటున్నారు. అయితే 2023లో ఇది జరిగితే తరువాత ఇప్పుడు 2026లో తాజాగా ఏం చేశారంటే ఈ భూమికి ప్రహారీ గోడ కట్టే ప్రయత్నం చేశారు. ఎవరు? తమ్మినేని సీతారాం మనుషులు. ఎందుకంటే ఆయన కొడుకు పేరు మీదే ఉంది కదా. తమ్మినేని సీతారాం దగ్గర తెలుగు సతీష్ కుమార్ అనే ఒక వ్యక్తి అసలు ఎంటైర్ ఈ ఎపిసోడ్లో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించింది, ఈ ఫోర్జరీ సంతకాలు ఇవన్నీ చేయించింది ఎవరయ్యా అంటే ఈ తెలుగు సతీష్ కుమార్ అనే వ్యక్తి. సో ఈ తెలుగు సతీష్ కుమార్ ఏం చేశాడు అంటే తమ్మినేని సీతారాం చెప్పాడని చెప్పి ఈ ల్యాండ్కి ప్రహారీ గోడ కట్టే ప్రయత్నం చేశారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? మన పేరు మీద ఎలాగా రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, సో కోర్టులో వేసో అటు చేసో ఇటు చేసో దీన్ని లాగొచ్చు అనేది వీళ్ళ ఉద్దేశం. అయితే ఎప్పుడైతే ప్రహారీ గోడ కడుతున్నారని చెప్పి లింగేశ్వరరావు కుటుంబ సభ్యులకు తెలిసిందో వెంటనే ఆ లింగేశ్వరరావు కొడుకు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తే ఈ సతీష్ అనే వ్యక్తి ఇతని మీద దౌర్జన్యం చేసి ఇది వేళ భూమి, తమ్మినేని సీతారాం భూమి, నీ భూమి ఎందుకు అవుద్ది, సో ఆయన కట్టమన్నాడు ప్రహారీ కూడా, మేము కడుతున్నాం, నీకు దుక్కున్న చోట చెప్పుకో అన్నాడు. ఎప్పుడైతే సతీష్ ఇలాగన్నాడు, ఇదేంటి డాక్యుమెంటేషన్ అంతా ఎప్పుడో 92లోనే నా పేరు మీద మా నాన్న పేరు మీద ఉన్నది కదా, దీన్నేంటి వీళ్ళు తమ్మినేని సీతారాం అంటున్నారు, ఇదేదో మొత్తానికి స్కామ్ లాగా ఉందని భయం వేసి వెంటనే ఏం చేశాడంటే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇదిగోండి సార్, ఇది నా ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో అప్పుడు 88, 92లో 2 దఫాలుగా ఆ 920 గజాలను 2 దఫాలుగా మా నాన్నగారు కొనుగోలు చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఇదిగోండి ఒరిజినల్ డాక్యుమెంటేషన్ అని పోలీసులకు ఇస్తే పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఏమని? మరి ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడుంటే ఆ తమ్మినేని సీతారాం ఎందుకు కట్టమంటాడు అని చెప్పి ఆ రికార్డ్స్లోకి వెళ్ళి చూస్తే 2023లో తమ్మినేని సీతారాం కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టుగా కనపడుతుంది. అంటే ఒకే ల్యాండ్కి 2 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 92లో జరిగింది ఫస్ట్ రిజిస్ట్రేషన్, 88, 92 ఒరిజినల్ రిజిస్ట్రేషన్. సో బతికున్నాడు గోవిందరాజులు అనే వ్యక్తి కూడా బతికే ఉన్నాడు. ఆయన ఎవరికి అమ్మాడో కూడా ఆయనే చెప్తాడు. తమ్మినేని సీతారాంకి ఆయన అమ్మలా. సో ఆయన చచ్చిపోయినట్టే డెత్ సర్టిఫికేట్ సృష్టించారు వీళ్ళు. సో గోవిందరాజులు అనే వ్యక్తి బతికే ఉన్నాడు. సో ఆ వ్యక్తి కూడా ఏం చెప్పాడు, నేను ఈ భూమిని లింగేశ్వరరావుకి అమ్మాను తప్ప తమ్మినేని సీతారాంకి అమ్మలేదు, సో తమ్మినేని సీతారాంకి నాకు సంబంధం లేదని చెప్పాడు. దాంతో అందులోనూ అప్పుడు వీళ్ళు కొంచెం డెప్త్కి వెళ్తే ఏమైంది, అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు, ఎవరు చేశారని కొద్దిగా వెనక్కి వెళ్తే ఏమైంది, ఆ రజనీ అనే పేరు బయటకు వచ్చింది. ఎవరి రజనీ అని చూస్తే వాళ్ళ కూతురుగా ఎవరైతే గోవిందరాజులని మనం చెప్పుకున్నామో అసలు మొదట లింగేశ్వరరావుకి అమ్మినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కూతురుగా చిత్రీకరించారు. కానీ ఈ వ్యక్తి బతికే ఉన్నాడు. ఆ వ్యక్తి కూతురు పేరు రజనీ కానే కాదు. సో ఈ రజనీ వేరు, ఆడ కూతురు వేరు. సో ఇక్కడ అప్పుడు అర్థమైంది, ఓహో మొత్తానికి గోవిందరాజులను చంపేసి డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఆడ కూతురు అని చెప్పి ఒక మహిళను, ఇతర రాష్ట్రం నుంచి ఒక మహిళను తీసుకొచ్చి రజనీ అని పేరు పెట్టి ఆ పేరు మీద నుంచి వీళ్ళు మార్చుకున్నారు అని ఈ ఎంటైర్ ఎపిసోడ్కి లింక్ అక్కడ దొరికింది. అయితే తమ్మినేని సీతారాం ఏం చేశాడు తెలుసా తెలివిగా, ఇది ఎప్పుడైతే ఇది బయటికి లాగుతున్నారని తెలిసిందో వెంటనే హైకోర్టుకి వెళ్ళిపోయి ఇది సివిల్ డిస్ప్యూట్, మేము కోర్టులో తేల్చుకుంటాము, పోలీసులు ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు ఆదేశాలు ఇవ్వాలి అంటే కోర్టు ఏం చేసిందంటే సివిల్ డిస్ప్యూట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇక్కడ పోలీసులు చాలా స్మార్ట్గా వ్యవహరించారు. ఏం చేశారు తెలుసా, సివిల్ డిస్ప్యూట్లోకి వాళ్ళు దేంట్లోకి వెళ్ళారు తెలుసా, ఇందులో క్రిమినల్ ట్రాన్స్పరెన్సీ ఉంది, అందులోకి వెళ్ళారు. ఏంటి క్రిమినల్ ట్రాన్స్పరెన్సీ అంటే తప్పుడు డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. బతుకున్న వ్యక్తిని చచ్చిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ సృష్టించారు, అది మొదటి క్రిమినల్ ట్రాన్స్పరెన్సీ. రెండోది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించారు 2. మూడోది ఆడ కూతురు కాని వ్యక్తిని ఆడ కూతురు అని చెప్పి ఆ పేరు మీద నుంచి వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. సో ఇవన్నీ కూడా క్రిమినల్ చర్యలు, వీటిల్లో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వచ్చు. పోలీసులు ఆటలో ఇన్వాల్వ్ అయి తీగలాగితే డొంకంతా ఇప్పుడు కదిలి బయటపడింది. దీని మీద శ్రీకాకుళం ఎస్పీ దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు ప్రెస్ మీట్ పెట్టి పోస గుచ్చినట్టుగా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది పోస గుచ్చినట్టుగా వివరించాడు. అలాగే గోవిందరాజులు అనే వ్యక్తిని కూడా మీడియాకి చూపించాడు. ఆ వ్యక్తి బతికే ఉన్నాడు. నా లింగేశ్వరరావు ఫ్యామిలీకి భూమి అమ్మిన వ్యక్తి బతికే ఉన్నాడు, ఆ వ్యక్తినే చచ్చిపోయినట్టుగా సృష్టించారు. దీంతో ఎవరైతే కూతురు అని వచ్చిన రజనీ ఉందో ఆవిని A1గా చేశారు. అలాగే తెలుగు సతీష్ని అలాగే ఇతరులందరినీ కూడా మొత్తంగా 13 మందిని దోషులుగా తేల్చి కోర్టులో ప్రవేశపెట్టారు.
పెడితే కోర్టు వాళ్ళకి 14 రోజులు రిమాండ్ వేసింది. అయితే ఎస్పీ గారు ఒక మాట చెప్పారు, ఏమని, మరి ఏంటి సార్ తమ్మినేని ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే తమ్మినేని సీతారాంని, ఆయన సతీమణిని, ఆయన అబ్బాయిని, వాళ్ళ ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేస్తున్నాం, వీళ్ళు ముగ్గురు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ ముగ్గురితో పాటు ఎవరైతే 4 సాక్షి సంతకం పెట్టారో పనిచేసే స్టాఫ్ వాళ్ళ మీద కూడా మేము కేసు నమోదు చేసి త్వరలోనే అరెస్టు చేయబోతున్నాం. ఇక్కడితో ఆగల, ఆ రోజు దొంగ రిజిస్ట్రేషన్కి సహకరించినటువంటి సబ్ రిజిస్ట్రార్ని కూడా అరెస్టు చేస్తాం, దానికి ప్రభుత్వానికి నివేదిక పంపాం, పైనుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ సబ్ రిజిస్ట్రార్ని కూడా మేము అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేస్తామని చెప్పి నేను ఎస్పీ గారు అయితే చెప్పారు. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. బతికుండగానే డెత్ సర్టిఫికేట్ సృష్టి, తమ్మినేని భూ కబ్జా, దొంగ పత్రాలతో భూమి స్వాహా, 2023 కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్, సీతారాము భార్య కుమారుడిపై కేసు నమోదు, యజమాని ఉన్న ఫేక్ డెత్ సర్టిఫికేట్, తప్పుడు వారసత్వ పత్రాల సృష్టి, బాధితుడి ఫిర్యాదుతో 13 మందిపై కేసు, సహకరించిన సబ్ రిజిస్టర్ పై కూడా నమోదు, 8 మంది అరెస్టు, పరారీలో తమ్మినేని కుటుంబం, త్వరలో అరెస్టు చేస్తామని శ్రీకాకుళం ఎస్పీ వెల్లడి. సో ఎప్పుడైతే ఈ తీగలాగితే డొంక గదిలిందో తమ్మినేని కుటుంబం ఆల్మోస్ట్ పరారు అయ్యిందనేది నిన్న పోలీసులు చెప్పిన మాట. ఎందుకంటే తమ్మినేని సీతారాం కావచ్చు, ఆయన భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, ముగ్గురు కూడా ఎక్కడ అందుబాటులో ఉండట్లేదు, మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంటున్నాయి అనేది కొంత ఇతర మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఇవి. గతంలో వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలు బయట పడుతూనే ఉన్నాయి. స్పీకర్గా పనిచేసిన వైసీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేశారు. ఆ యజమాని బతికుండగానే చనిపోయినట్టుగా మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. నకిలీ వారసులను చూపి తప్పుడు పత్రాలతో తమ్మినేని కుమారుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో రిజిస్టర్ వంత పాడారు. ఇదంతా గత వైసీపీ హయాంలో 2023లో ఆయన స్పీకర్గా ఉన్నప్పుడే జరిగింది. ఇటీవల బాధితుడి ఫిర్యాదుతో కబ్జా భాగోతం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో తమ్మినేని సీతారాంని A6గా చేర్చారు. ఆయన భార్య తమ్మినేని వాణిని A7 గాను, కుమారుడిని చిరంజీవి నాగ్ను A5 గాను నమోదు చేసి కేసులు అయితే బుక్ చేశారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వెల్లడించారు. మొత్తంగా 13 మంది ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో 8 మందిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిస్తే వాళ్ళకి 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. సో ఎలా జరిగింది అనేది ఒక కథలాగా కూడా చెప్పారు, చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, సర్వే ఇది ఎక్కడ, శ్రీకాకుళం రూరల్ పరిధిలోని చాపురం గ్రామ పంచాయతీ బలగా పరిధిలోని సర్వే నెంబర్ 35/13లో ప్లాట్ నెంబర్ 84, 85, 86 ఇది మొత్తంగా 900 గజాలు. ఇది ఎవరిదయ్యా అంటే అందవరపు గోవిందరాజులు అనే వ్యక్తి నుంచి కట్టా కనకలింగేశ్వరరావు అనే వ్యక్తి 88, 92 అంటే 2 దఫాలుగా ఆ 920 గజాలను కొనుగోలు చేశాడు. అయితే ఈ లింగేశ్వరరావు కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. ఆ స్థలం చాలా కాలంగా ఖాళీగా ఉంటుంది. ప్రస్తుతం ఆ స్థలం విలువ దాదాపుగా 3 నుంచి 4 కోట్లు ఉంది. ఈ స్థలంపై నిందితులు కన్నుబడింది. కనకలింగేశ్వరరావుకు భూమిని విక్రయించిన అందవరపు గోవిందరాజులు లింక్ డాక్యుమెంట్ను పైకి తీశారు. గోవిందరాజులు బ్రతికి ఉండగానే ఆయన చనిపోయినట్టుగా తప్పుడు మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించారు. వాస్తవానికి గోవిందరాజులకి 2 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. అయితే ఒడిశాలోని జైపూర్ ప్రాంతానికి చెందిన అడబాల రజనీని తెరపైకి తెచ్చారు. ఏ రజనీగా రికార్డుల్లో చూపించి గోవిందరాజులకు ఏకైక వారసురాలుగా రెవెన్యూ అధికారుల నుంచి వారసత్వ ధృవీకరణ పత్రం అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ను కూడా తయారు చేయించారు. వీటితో తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు రూపొందించారు. ఆముదాలవలస సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగుకు విక్రయిస్తున్నట్లుగా రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. తమ్మినేని సీతారాంకు చెందిన ఆముదాలవలసలోని ప్రైవేటు కళాశాలలో పనిచేసే 4 లెక్చరర్లు ఇందుకు సాక్షి సంతకాలు చేయించారు. ఇదంతా 2023లో జరిగింది. అయితే ఇటీవల ఈ స్థలానికి ప్రహారీ గోడ నిర్మించే ప్రయత్నం చేయగా అసలు యజమాని అయినటువంటి కనకలింగేశ్వరరావు కుమారుడు కట్టా జై కిషోర్ పోలీసులను ఆశ్రయించారు. ఒరిజినల్ పత్రాలు చూపించడంతో విచారణ చేసినటువంటి పోలీసులు ఆ అసలు భాగోతాన్ని అయితే బయటికి తీశారు. ట్విస్ట్ ఏంటంటే ఇలాంటి కబ్జాలు మరికొన్ని ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. అయితే వాటి వివరాలు ఇప్పుడే మేము వెల్లడించకూడదు, ఎందుకంటే బాధితులతో మా వాళ్ళు పోలీసులు మాట్లాడుతున్నారు. సో కబ్జా జరిగిందని మేము నిర్ధారించుకున్న తరువాత ఆ వివరాలను వెల్లడిస్తాము అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఒక సినీ ఫక్కీలో జరిగినటువంటి ఈ కబ్జా భాగోతానికి కర్త కర్మ క్రియ ఎవరయ్యా అంటే తమ్మినేని సీతారాం. బతుకున్న వ్యక్తినేమో చనిపోయినట్టుగా సృష్టించారు. కొడుకులు కూతుళ్ళు ఉండగానే వేరొక మహిళను తీసుకొచ్చి పక్క రాష్ట్రం నుంచి, మళ్ళీ అది కూడా జైపూర్ నుంచి ఒక మహిళను తీసుకొచ్చి ఇంటి పేరు అడబాల అయితే దాన్ని అందవరపు కింద కింద మార్చేసి
తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించారు. సో ఇది మొత్తం కూడా అత్యంత క్రిమినల్ చర్య. ఇది కోర్టులో నిరూపించబడితే కఠిన శిక్షలు పడతాయి. అంటే భూమి దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయడం ఒక ఎత్తు అయితే, బతుకున్న వ్యక్తి చనిపోయినట్టుగా తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించడం అనేది అత్యంత తీవ్ర నేరం. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు సృష్టించడం అత్యంత తీవ్ర నేరం. సో దీని మీద ఖచ్చితంగా కఠిన శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతానికి న్యాయవాదులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా మొత్తంగా ఈ వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ కబ్జా భాగవతం అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది.